నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అంటే ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా ఆర్థిక సామాజిక భద్రత న్యాయం అందేలా పర్యవేక్షించే వేదిక పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా డీవీఎంసీ కమిటీ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్. మాల సామాజిక వర్గ ప్రజల ఆర్థిక స్వాతంత్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పనకు రుణాలు అందించేలా చర్యలు పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్. వార్తల్లోని వివరాలు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా ఆర్థిక సామాజిక భద్రత న్యాయం అందించేందుకు ఈ డీవీఎంసీ కమిటీ సమావేశం ఒక వేదికని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభానికి ముందు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలపై నివేదికలను కమిటీ సభ్యులకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా ఆర్థిక సామాజిక భద్రత న్యాయం అందేందుకు సమావేశ వేదిక ఈ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అని తెలిపారు. గూడూరు నందు గల అంబేద్కర్ భవన్ ను పరిశీలించి మరమ్మతులు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ప్రతి రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయంలో మరియు ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయవలసిందిగా సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారులను ఆదేశించారు. అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు వెనుకబడిన వసతి గృహాలను తనిఖీ చేసి పూర్తిగా దెబ్బతిన్న భవనాలను తొలగించి కొత్త భవనాలను నిర్మించడానికి ప్రతిపాదనను సిద్ధం చేయాలన్నారు. చిన్న చిన్న రిపేరు ఉన్న భవనాలను గుర్తించి మరమ్మతులు చేయవలసిందిగా ఆదేశించారు. అలాగే స్వచ్ఛ భారత్ లో భాగంగా వసతి గృహాల నందు మరుగుదొడ్లు ఏర్పాటు చేయడానికి తగిన ప్రతిపాదనలు తయారు చేసి పంపవలసిందిగా తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూస్తామని జిల్లాలో గతంలో జరిగిన వారికి న్యాయం చేకూరుస్తామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయినప్పుడు అప్పటికప్పుడే స్పందించి వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి శిక్షలు పడే విధంగా చేస్తున్నామని అలాగే ఎప్పుడు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయాలు కక్షలతో తప్పుడు కేసులు బనాయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సభ్యులు సూచిస్తూ బ్యాంకులలో ఎస్సీ ఎస్టీలకు వ్యక్తిగత రుణాలు మంజూరు తదితర రుణాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని పొలాలకు వెళ్లడానికి దారులు కల్పించాలని గూడూరు పట్టణం గాంధీనగర్ నందు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. కలెక్టర్ స్పందిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వ పథకాలు న్యాయపరమైన అంశాలను వారికి అందేలా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. శ్మశాన వాటికలు లేని గ్రామాలలో స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. అనంతరం బాల్య వివాహాలను నిర్మూలిద్దాం అనే పోస్టర్లను అధికారులు సంఘ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ నరసింహులు, ఆర్టీఓలు తిరుపతి, కాళాస్త్రి మరియు సూలూరుపేట రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయ్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, డిపిఓ శ్రీమతి సుశీలాదేవి, డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ల దిశానిర్దేశంలో రాష్ట్ర మాల సామాజిక వర్గ ప్రజల ఆర్థిక స్వాతంత్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం టీటీడీసీ జిల్లా సమైక్య సమావేశం నందు ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ స్టేట్ డైరెక్టర్లు డాక్టర్ యుగంధర్ పొన్న, పి కుమారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మాల సామాజిక వర్గానికి చెందిన అన్ని వర్గాల వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, ఇందులో భాగంగా స్వయం ఉపాధి కల్పనకు రుణాలు మంజూరుకు కృషి చేస్తున్నామన్నారు. మాలా సామాజిక వర్గ ప్రజల అభివృద్ధికి సమీక్ష నిర్వహించి వారి అభివృద్ధికి విలువైన సూచనలు స్వీకరించామని, సూచనలు సలహాలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జిల్లాలోని మాల సామాజిక వర్గానికి చెందిన యువతకు స్వయం ఉపాధి రుణాలు అందించి మెరుగైన అవకాశాలతో ఆర్థిక స్వావలంబన చేకూర్చేలా మాల కార్పొరేషన్ తరపున చర్యలు చేపడతామన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా ఎస్సీ విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి విద్యాభివృద్ధికి దోహదపడే పథకాలను రూపొందిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తామన్నారు. దళితుల పక్షాన నిలిచి పోరాడిన చారిత్రాత్మక పురుషులను గౌరవించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని, అందులో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పేరుతో పథకాన్ని తిరిగి తీసుకువచ్చిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, సంబంధిత శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్గా పర్యటన చేపడతా ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ యొక్క కార్యకలాపాల మీద సమగ్రమైన ఒక సమీక్ష నిర్వహించడంతో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గంలో ఉన్న పెద్దల నుంచి, యువత నుంచి, వారు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తూ ఉన్నారు, ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు అందిస్తే ఈ ఎస్సీ మాల కమ్యూనిటీలో ఎక్కువగా స్వయం ఉపాధి పెంపొందించవచ్చు, ఆ విధంగా వాళ్ళని ఆర్థిక స్వతంత్రం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు పర్యటించు వారి ద్వారా కూడా ఒక విలువైనటువంటి సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. పెద్దలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు, విలువైన సూచనలు అందించారు. ఆ సూచనలన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చిత్తూరు జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో ఉన్న మాల సామాజిక వర్గంలో ఉన్న యువత అందరికీ కూడా స్వయం ఉపాధి రుణాలు కల్పించే విధంగా మెరుగైన అవకాశాలు కల్పించి వారందరినీ కూడా ఆర్థికంగా ఒక మెట్టు పైకెక్కే విధంగా కూడా ప్రభుత్వం తరఫున, కార్పొరేషన్ తరఫున చర్యలు చేపడతామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకొని ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి హాస్టళ్ల రిపేర్ కోసం దాదాపు 12 కోట్ల రూపాయలని ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ తరఫున డిపార్ట్మెంట్ నుంచి కేటాయించడం జరిగింది. టెండర్లు పిలిచారు, వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రిపేర్స్ అన్ని కూడా ఫినిష్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి హాస్టల్స్ అన్నీ కూడా అమల్లోకి వచ్చే విధంగా, వారికి అందుబాటులో వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు తెలియజేస్తున్నా. తదనుగుణంగా వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ వర్క్స్ అన్నీ కూడా త్వరితగతిన పూర్తయి రానున్న అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చేయాల్సిందే కూడా వారికి తెలియజేశాం. అలాగే పిఎంఏజీవై అంటే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద కూడా 50% పైగా ఎస్సీ పాపులేషన్ ఉన్న విలేజెస్ని ఆదర్శ గ్రామాలుగా మార్చేటువంటి కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా నిధులు కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది. ఆ నిధుల ద్వారా కూడా ఎక్కడైతే ఆ పర్టికులర్ హ్యామ్లెట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా వాటిని సెలెక్ట్ చేసి అక్కడ సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడానికి ఏవైతే కార్యక్రమాలు చేయాలో వాటిని కూడా త్వరలోనే చేపడతామని కూడా తెలియజేస్తాం. టీటీడీలో ధర్మో రక్షితే రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందనడానికి విరుద్ధంగా అధర్మారెడ్డి గత 5 సంవత్సరాల వైకాపా పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారంతో అక్రమంగా తనపై పెట్టిన 2వ కేసును సైతం ఏపీ హైకోర్టు తప్పుడు కేసుగా గుర్తించి రద్దు చేయటం శుభ పరిణామమని, అధర్మారెడ్డికి చెంపపెట్టు లాంటిదని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. గత 5 సంవత్సరాల వైకాపా పాలనలో ఢిల్లీ నుంచి డిప్యుటేషన్పై తిరుమల కొండకు వచ్చి తిష్టవేసి పెత్తనం చలాయించిన అధర్మారెడ్డి నియంతలా వ్యవహరిస్తూ భక్తులతో పాటు టీటీడీ ఉద్యోగస్తులు, స్థానికులు, చివరికి వైకాపా నాయకులు సైతం చీకొట్టే పరిస్థితిని తెచ్చుకున్నారని అన్నారు. తిరుపతి స్థానికునిగా, తిరుమల శ్రీవారికి భక్తునిగా టీటీడీలో గతంలో జరిగిన శ్రీవారి నిధుల దుర్వినియోగంపై హైకోర్టులో 5 కేసులు వేయటం జరిగిందని, ఆ భగవంతుని అనుగ్రహంతో, దైవ సంకల్పంతో 5 కేసులలో విజయం సాధించానని, శ్రీవారి సొమ్ము ఒక్క పైసా కూడా టీటీడీ ఖజానా నుంచి బయటకు వెళ్లలేదని నవీన్ గుర్తు చేశారు. టీటీడీలో కొన్ని సందర్భాలలో తెలిసో తెలియకో జరిగే తప్పిదాలను శ్రీవారి భక్తులుగా, స్థానికులుగా టీటీడీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తే సానుకూలంగా స్పందించాల్సిన గత పాలకులు అహంకారంతో అక్రమ కేసులు పెట్టి శ్రీవారి ఆగ్రహానికి గురై నామరూపాలు లేకుండా పోయారని అన్నారు. టీటీడీలో శ్రీవారిని నమ్ముకుని పని చేయాలే తప్ప అమ్ముకుని పని చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని నవీన్ హెచ్చరించారు. గత 5 సంవత్సరాల వైకాపా పరిపాలనలో అధర్మారెడ్డి అనే ఒక ఢిల్లీ నుంచి డిప్యుటేషన్పై వచ్చి తిష్ట వేసి అహంకారంతో, అధికార దర్పంతో సామాన్య భక్తులు కానీ, స్థానికులు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పొరపాటుగా తప్పులు జరుగుతున్నాయి, దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పినందుకు గతంలో అధర్మారెడ్డి నా మీద పెట్టినటువంటి 2 కేసులు, తిరుమల కొండ మీద పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టాడు, అదేవిధంగా తిరుపతి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు. ఈ 2 కేసుల్ని భగవంతుని అనుగ్రహంతో ఇటీవల ఒక కేసు కొట్టేశారు. గత వారం మరో కేసు కూడా హైకోర్టు ఇది తప్పుడు కేసు అని చెప్పి రద్దు చేయడం అధర్మారెడ్డికి చెంపపెట్టు లాంటిదండి. నేను ఒకటే చెప్తున్నాను, తిరుమల శ్రీవారికి సేవకులుగా, స్థానికులుగా అక్కడ జరిగేదాన్ని అయ్యా దాన్ని సరిదిద్దుకోండి అని చెప్తాం. గతంలో ఉన్నటువంటి అధర్మారెడ్డి
ఆ రోజు అహంకారంతో అధికారంలో మేమున్నాము అని ముఖ్యమంత్రి నా జోబిలో ఉన్నాడని చెప్పని మేము సూచనలు ఇస్తే దాని మీద వ్యతిరేకంగా కేసులు పెట్టించి ఆ రోజు వేధించారు. తాత్కాలికంగా ఆనందం పొందుండొచ్చు, అంత మించి చేసింది ఏం లేదు. ఈరోజు ఎక్కడున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, స్వామివారి సొమ్ము జోలికి వెళ్ళొద్దండి, తిరుమల శ్రీవారికి సేవకులుగా పనిచేయండి. ఆ రోజు నేను ఒక స్థానికుడిగా ప్రపంచ దేశాలని వణికిస్తున్నటువంటి కరోనా సందర్భంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది ఆ కరోనా కారణంగా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల కారణంగా లోపల ఉండే అర్చకులకి, టీటీడీ ఉద్యోగస్తులకి, తిరుపతి ప్రజలకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయని చెప్పి తగు జాగ్రత్తలు తీసుకోండి అయ్యా అని చెప్పిన దానికి వెంటనే కేసు బుక్ చేసేశారండి, నువ్వు తప్పుడు ప్రచారం చేశావని. ఆ తర్వాత వారం రోజులకంతా దైవానుగ్రహంతో తిరుమల శ్రీవారి ఆలయం మూతపడడం జరిగింది. స్వామివారి సేవలన్నీ కూడా ఏకాంతంగా చేయడం జరిగింది. మరి ఆ రోజు మేము చెప్తే మాత్రం అహంకారంతో కేసులు పెట్టాడు. అదేవిధంగా ఈరోజు రెండవ కేసు, తిరుమల కొండ మీద లడ్డూ కౌంటర్లో పనిచేసే సిబ్బందికి గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ బ్యాంకుల ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. అలాంటిది బెంగళూరులో ఉన్నటువంటి ఒక వ్యక్తితో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఆ కాంట్రాక్ట్ని అప్పచెప్పారు. దానివల్ల టీటీడీ మీద భారం పడుతుందయ్యా అని చెప్తే తప్పుడు ప్రచారం చేశామని దాని మీద కేసు పెట్టాడు. ఆ కేసును కూడా హైకోర్టు ఇది తప్పుడు కేసు అని చెప్పి రద్దు చేసింది. మరి దీనికి మీరు సమాధానం ఏం చెప్తారండి? 2 కేసులు పెట్టారు. ఈరోజు మీరు ఎక్కడున్నారో మీకే తెలియదు, మీ పరిస్థితి ఏంటో మీకే తెలియదు. ఈరోజు భగవంతుడితో ఆటలాడుకున్నందుకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడనేది నేను చెప్పనక్కర్లేదు. చంద్రగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 3 రోజుల పాటు 21 నుండి 23వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలలో 8 మహిళల జట్లు, 16 పురుషుల జట్లు మొత్తం కలిసి 350 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. పాఠశాలకు చేరుకునే ఎమ్మెల్యేకు విద్యార్థులు చప్పట్లతో స్వాగతం పలికారు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యే నానికి శాలువాలు కప్పి పుష్పగుచ్చం చేతికి అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ క్రీడా మైదానానికి చేరుకున్నారు. టెన్నిస్ బాల్ అసోసియేషన్ వారు ముఖ్య అతిథులను పేరు పేరున పిలుస్తూ స్టేజ్ పైకి ఆహ్వానించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మొదటిగా జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత డాలర్స్ గ్రూప్ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ చైర్మన్ పగిడిల సురేష్ బాబు, ఎడిఫై స్కూల్ డైరెక్టర్ ప్రణీత్, రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రంభా ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఫ్లోర్ బాల్ సెక్రటరీ కేజే జోసెఫ్ మహిళలు జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథులు సభను ఉద్దేశించి ఒక్కొక్కరిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ వేదిక పైన, వేదిక దిగువన ఉన్న వారికి నమస్కారాలు తెలియజేశారు. చంద్రగిరి బాలుర కళాశాల యందు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 12వ రాష్ట్ర స్థాయి సీనియర్ టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ప్రారంభించినట్లు తెలిపారు. క్రికెట్లో ఎంతటి ఘనకీర్తి సాధించిన క్రికెట్ దిగ్గజాలు ఎవరైనా మొదటిగా టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేసిన వారేనని తెలిపారు. టోర్నమెంట్కు వివిధ జిల్లాల నుంచి వచ్చిన 24 జట్లు సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమానికి అధికారులు, అనధికారులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారితో పాటు వచ్చిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వస్తే క్రీడారంగం ఏ విధంగా అభివృద్ధి చెందితే ఈ గ్రౌండ్ నిదర్శనం. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఒక క్రికెట్ గా తీసుకుంటూ దానికి సంబంధించినటువంటి అన్ని ఫండ్స్ కూడా తోడ్పాటు అందిస్తూ జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా అటువంటి వాటి జోలికి పోకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అంటే ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా, ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా, ఆర్థిక సామాజిక భద్రత, న్యాయం అందేలా పర్యవేక్షించే వేదిక పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా టీవీఎంసీ కమిటీ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్. మాల సామాజిక వర్గ ప్రజల ఆర్థిక స్వాతంత్రం, సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం. స్వయం ఉపాధి కల్పనకు రుణాలు అందించేలా చర్యలు.
పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.